నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన జెండా చేతబట్టిన చంద్రబాబు, టీడీపీ జెండా ఊపిన పవన్. పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం కలిగించిన నేతలు. గణపతిపురంలో స్వయంభూ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. హాజరైన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్. నెల్లిమర్ల ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. గోదాముల వద్ద భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించిన నాగలక్ష్మి. వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్. డీటెయిల్స్ చూస్తే సబ్బవరం పంచాయతీ పెదనాయుడుపాలెం గణపతిపురంలో నూతనంగా నిర్మాణమైన స్వయంభూ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన కళాశ ప్రతిష్ఠ, వినాయక విగ్రహ ప్రతిష్ఠ, నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ పాల్గొని స్వామివారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం 1 లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణం ఈ గ్రామ ప్రజల చిరకాల వాంఛ అని, భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు ఇక నిర్ణయంతో ఇటువంటి పవిత్ర కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. అలాగే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, బీకేపీ సిపిఐఆర్ యూడీఏ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు కార్యక్రమాల్లో పాల్గొని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా సంతోషం. మరి ఎప్పటి నుంచో కూడా ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పెదనాయుడుపాలెనికి సంబంధించినటువంటి ప్రజలందరూ తాలూకు ఆకాంక్ష, చిరకాల కోరికగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి, ఆ పరమశివుడి యొక్క దేవాలయం నిర్మించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పంతో మరి దీన్ని మొదలు పెట్టడం. మరి ఈరోజు మరి ఆ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అందులో ఈ పుణ్యకార్యంలో పెద్దలందరికీ పెద్దలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రాంతం బాగుండాలి అనే ఉద్దేశంతో, మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వాళ్ళకు చేసి వాళ్ళకు అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం చాలా సంతోషం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ ప్రెస్ స్టేషన్ పీక్స్ కి చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ అందరినీ పాతాళానికి నెట్టేస్తున్నారని రోజా దుయ్యబట్టారు. జగన్, పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, 2 పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేశారని అన్నారు. తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలిపారు రోజా. అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా, ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, వారికి అన్ని సంక్షేమం, అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా, అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 year తేడా ఉంటుంది అంతే.
మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇటీవల వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఖండిస్తూ జెడ్పీటీసీ లంకా సూరిబాబు ఆధ్వర్యంలో వైసీపీ దళిత నేతలు వంగలపూడి అనితపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి అనితపై విరుచుకుపడ్డారు. అనిత స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని, నోరు అదుపులో పెట్టుకోకపోతే దళితుల తడాకా చూపిస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గాని, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గాని విమర్శించి మాట్లాడితే ఊరుకునేదే లేదని ఆ పార్టీ దళిత నేతలు పేర్కొన్నారు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన అనిత నియోజకవర్గంలో ఏం చేసిందో చెప్పాలి. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏం జరిగిందో చెప్పాలి. టీడీపీని ప్రజలు నమ్మరు. ఏ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసినవి చెప్పుకోవడానికి కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యే గొల్ల బాబురావు నియోజకవర్గానికి చేసినవి కళ్ల ముందు ఉన్నాయి. మీరు చేసినవి నిరూపించుకుని ప్రజల్లో ముందు నమ్మకాన్ని సంపాదించుకోండి అనితకు సవాల్ విసిరారు. 26వ తారీఖుని గౌరవనీయులు సుబ్బారెడ్డి గారి సమక్షంలో సిద్ధ కార్యక్రమానికి రావడం జరిగింది. మేమందరం కూడా సుమారుగా 5-6 వేల మంది కార్యకర్తలందరూ రావడం జరిగింది. సభ జయప్రదం జరిగింది మీ అందరి సహకారంతో. ఆ రోజు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు అమర్ గారు అనిత మేడం అని ఉద్దేశించి, తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వారిని ఉద్దేశించి అనిత గారు మాట్లాడే విధానం కానీ ఆవిడ ప్రవర్తన కానీ మాకు నప్పక మేము ఆయన స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఏమనంటే రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేనటువంటి భారతమ్మ గారిని కానీ వారి విషయమై అనిత గారు కొద్ది వల్గర్గా మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయమే అమర్ గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీ విషయాన్ని మీరు తీసుకురావద్దు, మీరు అట్లా మాట్లాడినట్టయితే మిమ్మల్ని ఓట్లతో మరీ ఒక్కరిని చెప్తాను, మిమ్మల్ని ఓట్లతో తరిమి కొడతామనేటువంటి మాట చెప్పడం జరిగింది అమర్ గారు. గౌరవనీయులు అనిత గారు ఈ యొక్క పాయింట్ని మరొకసారి ఉపయోగించుకున్నాడు. దయచేసి నువ్వు అర్థం చేసుకోమా అనితమ్మా, చంద్రబాబు నాయుడు నిన్ను ఉపయోగించుకున్నాడు. అమర్ గారి సీట్ అయిపోవడమేటమ్మా, అమర్ గారికి వస్తుంది. అలాగే అన్నారు గొల్లబాబులో సీట్ లేదని. ఈవేళ ఉన్నత స్థానంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి మా మానవుడికి ఇచ్చినటువంటి గౌరవం ఈవేళ రాష్ట్రం అంతా నిలబడుతుంది. అలాగే అమర్ గారి నుండి అతని జీవిత చరిత్ర కానీ, వారి యొక్క రాజకీయ నేపథ్యం కానీ, ఆ తాత మంత్రి చేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు, ఈయన మంత్రి చేస్తున్నారు. అయితే నువ్వు పోసుకుంటే నువ్వు గడ్డిపోతుంది. నువ్వు ఏమన్నా ఖాయం, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులు అవ్వడం ఖాయం. చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ అతని జీవితాన్ని ప్రాబ్లమ్స్, యూ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్ టు ది అదర్ పార్టీస్ ఆర్ ఇన్ యువర్ పార్టీ. ఏ పార్టీలోనైనా ప్రాబ్లమ్స్ సృష్టించగలవు, దానికి పరిష్కారం చూపవు కానీ సృష్టించగలవు. అనిత గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రంలో ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఏముందా? ఒక్కటి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఈ నియోజకవర్గంలో నువ్వు చెప్పుకోదగ్గది ఏమైనా ఉందా? 5 సంవత్సరాలు పరిపాలించారు మీ చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు పరిపాలించారు. 14 సంవత్సరాల్లో ఏముంది? మొక్క చెప్పాను. నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించిన పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు చేసింది ఒక్క చెప్పు, లేకపోతే మేము చేసి చెప్పంటావా? జగన్మోహన్ రెడ్డి చేసి చెప్పంటావా? లేకపోతే మా గొల్ల బాబురావు చేసి చెప్పంటావా? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మీ పార్టీ ఊడుకోవడం ఖాయం. ఆ ఎలక్షన్ మీ ఓడి ఆమె స్థాయికి తగ్గట్టుగా ఆమె చెప్పుకుంటుంది, నేను తెలుగు విద్య చేశాను, వెల్ ఎడ్యుకేటెడ్, నా ఫ్యామిలీ రాసిన చరిత్ర ఫ్యామిలీ అని. ఆవిడ తెలుసు 2013 వరకు ఆవిడ చనిపోయేది అనేది.
ఆమె త్రిపుల్ పీజీ చేయడం వాస్తవం అయితే అవ్వచ్చు, కానీ ఆమె ఈరోజు రాజకీయంగా మాట్లాడే విషయాలు అయితే కరెక్ట్ కాదు. మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను, వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు అభిమాని అని చెప్పుకుంటూ రామారావు గారిని ఏదో మాట్లాడుతున్నందుకు కానీ దౌడ మీదకి వచ్చేసి మా డాడీ మొన్న 26ని సిద్ధం సభకి మేము వెళ్ళినప్పుడు ఆ జనాలు చూసి అనిత మేడం గారికి గుండెల్లో రైళ్ళు పరిగెట్టినట్టు అయ్యింది. అయితే అమర్ గారు ఏం మాట్లాడారు, మంత్రి గారు, అమ్మా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం నువ్వు మాట్లాడొద్దు, మీరు మాట్లాడకపోవడం మంచిది అనేసి అలా మాట్లాడినట్లయితే ప్రజలకు అందరికీ తెలుస్తుంది కదా, మిమ్మల్ని ఓటులతో తరిమి కొడతారనేసి మంత్రి గారు మాట్లాడారు. అది మీరు వేరే అర్థంగా తీసుకొని మీరు మాట్లాడడం అది మంచిది కాదు. ఒకసారి ఆ మాట్లాడింది మీరు మళ్ళా వినండి. అయితే మీరు దళితులు అనేసి అంటున్నారు కదా, దళితులకి ఏ రోజునైనా మీరు ఏమన్నా మంచి పని చేసి పెట్టారా? గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా మీరు చేసినప్పుడు దళితులందరినీ ఎవరినైనా పక్కకు మీరు చేర్చుకున్నారా? దళితులు అంటే ఆ ఒక నామోసి అన్న ఫీలింగ్స్ తెచ్చి మీరు ఉద్యమాన్ని లేకొట్టాలని మీరు అంటున్నారు, కానీ అది ఏమీ కాదు. మేడం మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నానండి, మీరు తెలుగుదేశం హయాంలోనూ ఏం చేశారండి? నెల్లిమర్ల నియోజకవర్గం విజయనగరం జిల్లా స్థానిక ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గురువారం తనిఖీ చేశారు. అక్కడ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములకు వేసిన సీళ్లను సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాముల వద్ద భద్రతను పటిష్టం చేయాలని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఆర్ఓ ఎస్డీ అనిత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రభాకర్, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు మనం చేస్తాను. లాగ్ బుక్ వాళ్ళ మీది లాగ్ బుక్ తీసుకోండి. లాగ్ బుక్ అంటే ఈ కెమెరాకి వైద్యం కోసం గిరిజనులు చేరిన వెంటనే వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి సూచిస్తామని రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు తెలిపారు. ఈ సెల్ ఏర్పాటు ద్వారా ప్రత్యేక వైద్య రెఫరల్ సేవలు పొందేందుకు వివిధ ప్రాంతాల నుండి ఆసుపత్రికి వచ్చే గిరిజనులకు సత్వర వైద్య సేవలు అందడంతో పాటు వారికి అందించే వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సెల్లో గిరిజనులు వివిధ వైద్య అవసరాల కోసం నమోదైనప్పుడు వారు ఎలాంటి వ్యాధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకుని వాటిని నివారించడం కోసం ముందస్తు చర్యలు చేపట్టే అవకాశం కూడా ఏర్పడుతుందన్నారు. విశాఖపట్నంలోను పార్వతీపురం ఆసుపత్రిలోనూ ఇటువంటి సెల్లు ఏర్పాటు చేశారని, వీటి వల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయని తెలిపారు. సాలూరు మండలం విజయరాంపురం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వెళ్లి వ్యాన్ బోల్తా పడిన ఘటనలో గాయపడి స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది గిరిజనులను ఎస్టీ కమిషన్ చైర్మన్ గురువారం పరామర్శించారు. చికిత్స పొందుతున్న గిరిజనుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి తెలుసుకోవడంతో పాటు అక్కడి వైద్యులతో మాట్లాడి ప్రమాద బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. పార్వతీపురం అన్యం జిల్లా సాలూరు ప్రాంతానికి చెందిన విజయరాంపురం గ్రామంలో, గిరిజన గ్రామంలో ఒక పెళ్లి వ్యాన్ బోల్తబడి ఈ మధ్య ఒక దుర్ఘటన జరిగింది. అందులో క్షతగాత్రులు ఒక 9 మంది ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిసి వాళ్ళని పరామర్శించడానికి వచ్చాను. చాలా దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళు చెప్తున్నారు అంటే అది మంచి రోడ్డు ఉంది,
మంచి వెహికల్ కూడా మంచిదే. కాకపోతే దురదృష్టవశాత్తు మలుపు దగ్గర అలా జరిగిందని చెప్తున్నారు. ఏదైనా ఇలాంటి సంఘటన చాలా బాధాకరం. వెంటనే స్పందించిన అక్కడ శంబర పిహెచ్సిలో కొంత ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అవసరం మేరకు పేషెంట్స్ని పంపించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న 9 మందిలో ఇప్పుడు నేను పరామర్శించాను, అందరికీ మంచి వైద్యం అందుతుంది. ఆ విషయం వారు కూడా పేషెంట్స్ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మేము కూడా ఐటీడీఏ తరఫున కానీ జిల్లా వైద్యాధికారుల తరఫున కానీ ప్రభుత్వం తరఫున మరింత మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి పూర్తి సపోర్ట్ అందేలా మేము కృషి చేస్తాం. దానికోసమే నేను ఈరోజు వచ్చాను పరామర్శించడానికి. ఇదే సందర్భంలో ఇంకోటి తెలియజేస్తున్నాను ఏంటంటే, విజయనగరం హాస్పిటల్కి ఒక ట్రైబల్ సెల్ ఉండాల్సిన అవసరం ఉంది. ట్రైబల్ సెల్ ఉంటే కోఆర్డినేట్ చేయడం ఈజీ అవుతుంది. దాని గురించి నేను ప్రభుత్వానికి రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కువ రిఫరెన్స్ కేసులు ఇక్కడికే వస్తుంటే వచ్చిన పేషెంట్లని ట్రైబల్ సెల్ అన్నది ఉంటే వాళ్ళకి మరింత గైడెన్స్ కింద ఉండడమే కాకుండా వైద్య సౌకర్యాలు కూడా వెంటనే యాక్సెసిబిలిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో మేము సజెస్ట్ చేస్తాం. ఇలాంటి సెల్ వైజాగ్లో ఉంది, అదేవిధంగా పార్వతీపురం మన్యంలో కూడా ఈ మధ్యనే పెట్టారు. దానివల్ల మెరుగైన ఫలితాలు కూడా ఉంటున్నాయి. ఆ ఫలానా ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఏ రకమైన డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి ఏ రకమైన ప్రివెంటివ్ వేలో వెళ్ళొచ్చు అనేది ఆలోచించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల మరణాలు ఈ మధ్య ఎక్కువ సంభవిస్తున్నాయి. వీటి మీద అక్కడ కొన్ని హాస్టల్స్ నేను తనిఖీ చేశాను. తనిఖీ చేసినప్పుడు రకరకాల కారణాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కారణాలన్నీ అంటే అన్ని ఒకే కారణంతో కాకుండా రకరకాల కారణాలు ఉంటాయి. వీటన్నిటి మీద ఏమైనా ప్రివెంటివ్ వేలో ఒక మంచి స్టడీ చేస్తే దీర్ఘకాలికంగా ఫలితం ఉంటుందని మా కమిషన్ అభిప్రాయంగా నేను చెప్తున్నాను. దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి మన మెడికల్ కాలేజ్ తరఫున కానీ లేకపోతే ఇంకా వేరే సోర్సెస్ ద్వారా కానీ ప్రివెంటివ్ మెడిసిన్ నుండి ప్రొఫెషనల్స్ని పంపి సర్వే చేయమని కోరదామని మేము అనుకుంటున్నాను. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో సంకష్టహర గణేష చతుర్థి మహోత్సవాలు ప్రారంభించారు. వినాయక చవితి ఉత్సవాన్ని తలపించే రీతిలో బుధవారం నాడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ కాగడ జ్యోతితో నగర సంకీర్తన జరిగింది. విఘ్నేశ్వర ప్రతిమతో సిద్ధిబుద్ధి గణేశ ప్రతిష్ఠ, పాలవెల్లితో పుష్పార్చన, పంచామృత అభిషేకం నిర్వహించారు. రాత్రి వేళ సామూహిక సహస్రనామ పారాయణ, లక్ష వత్తులతో అఖండ హారతి సమర్పించారు. ఉపవాసకులకు శేష వస్త్రాలు, మహిళలకు పసుపు కుంకుమ, గాజులు, రవికతో పాటు తాంబూల ప్రదానం చేశారు. భక్తులకు అన్నదానం తరహాలో ఉండ్రాలు, పులిహోర, పరమాన్నం, గారెలు, పాయసంతో అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 2026 మాఘమాసం వరకు 2 నెలల పాటు చతుర్థి మాసోత్సవాలు జరుగుతాయని తెలిపారు. కష్ట సమయంలో మోక్షం కలిగించే చతుర్థి రోజున గణపతి పల్లకి మోయడం అదృష్టమన్నారు. गणेश महाराज की जय। गणेश महाराज की जय। ఇక్కడ కార్యక్రమం ఎలా జరుగుతుందని ఎవరికి తెలియదమ్మా. అది నీకు తెలిస్తే మొత్తం అంతా కూడా ఏంటంటే పెద్ద జాతరలో ఉంటుందన్నమాట. అది స్వయంగా తెలియ. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ పర్యటించారు. గత 10 రోజుల క్రితం గ్రామంలో నూతనంగా నిర్మించిన బీజేపీ జెండాను గుర్తు తెలియని వారు జెండాను పీకి జెండా ఫోల్ను వంచిన ఘటనను చిలుకూరి పరిశీలించారు. అనంతరం నూతన బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 10 రోజుల క్రితం ఇక్కడ నా చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగిందని, బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి గుర్తు తెలియని దుండగులు జెండా ఫోల్ వంచి జెండాను పక్కన కాల్వలో పడేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, జై చిలుకూరి, జై చిలుకూరి, జై చిలుకూరి, జై చిలుకూరి, జై చిలుకూరి, జై చిలుకూరి, జై బీజేపీ.
బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ భారత్ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలంలోని తూర్పు లక్ష్మీపురం గ్రామంలో మా స్థానిక కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జెండా దిమ్మ కట్టి జెండా ఎగరేయడం జరిగింది. నేనే స్వయంగా వచ్చి జెండా ఎగరేయడం జరిగింది. దాన్ని ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తులు జెండాని లాగేసి ఆ దిమ్మని కూడా డిస్టర్బ్ చేసి పాడు చేయడం జరిగింది. ఆధారాలు లేవు గనక మేము ఏ పార్టీ వారు చేశారని ఆరోపణ చేయట్లేదు, కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా కనిపిస్తూ ఉంది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కానిస్టేబుల్ గారిని పంపడం జరిగింది. వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంతకుముందు కూడా పరిమితడక గ్రామంలో దగ్గరలో ఉన్న పరిమితడక గ్రామంలో కూడా మేము కట్టిన జెండా దిమ్మకి ఈ వైసీపీ వాళ్ళు జెండా కూడా కట్టడం జరిగింది. అది మా స్థానిక కార్యకర్తలు గమనించి వెంటనే ఆ జెండాని తొలగించేయడం జరిగింది. మరి దానికి ప్రతిచర్యగా ఇది చేశారా లేదా వేరే వ్యక్తులు వేరే పార్టీ వాళ్ళు చేశారా అని పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తేల్చాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గంలో రోజు రోజుకి బలోపేతం అవుతూ ఉంది. వికసిత్ భారత్ యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రజలకి ఊరూరా వివరించడం జరిగింది. మంచి అవగాహన కల్పించడం జరిగింది. కేంద్రం ఇచ్చే నిధులు ఏ స్కీమ్కైనా కానీ 60-90% వరకు కేంద్ర ప్రభుత్వ నిధులే ఈ పథకాల్లో. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పేర్లు మార్చి పథకాల పేర్లు మార్చి స్టిక్కర్లు వేసుకుని పూర్తిగా వాళ్ళ పథకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ ఉన్న ప్రజలకి తెలియజేసాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారుల లిస్టు గ్రామాల వారీగా మా దగ్గర ఉన్నాయి. మేము ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను కలిసి కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయం హౌసింగ్కి కానివ్వండి, ఏ పథకానికైనా కానీ దేనికది వివరాలు ఉన్నాయి. తప్పకుండా మా పథకాలు ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మోడీ పాలన నిరసిస్తూ బీజేపీ పార్టీని గద్దెదించాలంటూ ఏలేశ్వరంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ సెంట్రల్ కమిటీ సభ్యులు బుగత బంగారాజు నిరసన ర్యాలీ చేపట్టారు. పత్తిపాడు నియోజకవర్గ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో కొనసాగిన నిరసన ర్యాలీ నగర వీధుల్లో కొనసాగింది. బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూ కేంద్ర వామపక్షాల ఇండియా కూటమిని బలపరచాలని, మోడీని గద్దెదించాలంటూ నినాదాలు చేస్తూ నగర వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ సభ్యులు బుగత బంగారాజు మీడియాతో మాట్లాడారు. దేశంలో నియంతృత్వ ధోరణి కొనసాగుతూ ఉందని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని సైతం కేంద్రం ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగిస్తుందని మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులపై కేసులు బనాయిస్తూ పరిపాలన కొనసాగించడం మోదీకే దక్కిందని ఈ సందర్భంగా అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని బలపరచాలని, రాష్ట్రంలో మోడీకి మద్దతు ఇస్తున్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలతో పాటు అధికార వైసీపీ పార్టీని గద్దెదించి వామపక్షాలను బలపరచాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎనుగుపాటి అర్జునరావు, మానుకొండ లచ్చబాబు, సామిరెడ్డి నారాయణ, మూర్తి కె జనార్దన్, అధిక సంఖ్యలో సిపిఎంఎల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్జునరావు, సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి. ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలోనూ పరిపాలన చేస్తూ ఉంటే నిరుద్యోగులందరూ కూడా ఏ రకంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఉద్యోగాలు లేక అలాగే ఫ్యాక్టరీలో మూసేస్తూ ఉన్నారు. కార్మికులందరూ రోడ్డును పడుతూ ఉన్నారు. అలాగే వైద్యం కూడా సరిగా లేదు. మీరు అనేక రకాలుగా మీకు ఉపాయం చేస్తానని కళ్ళబోట్లు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజున ఉపాధి హామీ పథకం ఏదైతే. నా పేరు బుగత బంగారాజు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిని. మరి ఈరోజు రాబోయే ఎన్నికల్లో మరి ఇండియా కూటమితో జతగట్టి మేము కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రంలో మొత్తం ఇంటింటికి ఈ వీధికి కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీని గెలిపించండి అని చెప్పి ప్రతి గ్రామాల్లోనూ కూడా ర్యాలీలు నిర్వహించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఇక్కడ అధికారంలో లేకపోయినా అధికారం చలాయిస్తూ ఉంది. వైసీపీకి ఓటేసినా, టీడీపీ, జనసేన పార్టీకి ఓటేసినా అది బీజేపీ పార్టీకే ఓటేయడం అవుతుందని చెప్పి బీజేపీ చేస్తున్నటువంటి ఇవాళ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి
అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజలకందరికీ కూడా వివరిస్తూ ఈ యొక్క వామపక్ష పార్టీల్ని అలాగే లిబరేషన్ పార్టీని ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈ వీధికి ఇంటింటికి గ్రామానికి ప్రచారం చేసుకొని ఈ రోజు ఏ రాష్ట్రంతో దీన్ని ఒక రకంగా దీన్ని ఇవాళ పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఏప్రిల్ 22వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంది. అందుచేత ఈ సందర్భంగా మరి మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని కేవలం మతం అన్నది ఉండొచ్చు, కానీ మతాన్ని రాజకీయాల్ని పులివేసి ఇవాళ మతాన్ని రాజకీయాల్ని పులివేసి అన్ని రకాలుగా కూడా భారతదేశంలో ఒక రకమైనటువంటి అల్లకొల్లాలను సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం మనకు కనిపిస్తూ ఉంది. అందులో భాగమే రామ జన్మభూమి కానీ, లేకపోతే రామాలయ ఓపెనింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు మధురా దగ్గరికి వెళ్ళి సముద్రంలో మొత్తం సెక్యూరిటీతో ఆయన మళ్ళీ మధురా విషయాన్ని లేవనెత్తడం కానీ, లేకపోతే బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మతాన్ని రాజకీయాల్ని వేరు చేసి ఇప్పటి వరకు పార్టీలన్నీ కూడా పరిపాలన చేస్తే ఈయన గారు మతాన్ని రాజకీయాన్ని కలగాబలగం చేసి ఇవాళ హిందుత్వ ఓటునంతా కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే రకంగా ఆయనకు మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇవాళ జైలు పెట్టున్నారు. ఆయన మద్దతు ఇవ్వలేని వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రి సౌరేన్ బోస్ను కూడా మరి జైల్లో పెట్టి కూర్చున్నారు. అంటే మరి ఈ రేపు కేజ్రీవాల్ అన్న ఏదైతుందో లైన్లో పెట్టారు. అదే రకంగా ఈ రోజున పేపర్ చూసినట్టయితే అఖిలేష్ కూడా మొత్తం ఏదైతుందో సమలు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్ మీద శుభ్రంగా చాలా కేసులు ఏవైతున్నాయో పెండింగ్ లో ఉన్నాయి. ఈడీ కేసులు ఉన్నాయి, పీడీ కేసులు ఉన్నాయి, బోర్డర్ కేసులు ఉన్నాయి. కానీ ఆయన బట్టి మనం జైలుకి వెళ్ళడం, ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారో వాళ్ళ బట్టి మనం జైలుకి వెళ్ళక తప్పదు. ఒక్క నుంచి మనకి ఇస్తున్నటువంటి ప్యాకేజీ కనీసం ప్యాకేజీని కూడా ఇవ్వడం లేదు. షిప్ యార్డ్లు కానీ పోర్ట్లు కానీ ఏమీ ఇవ్వలేదు. అదే రకంగా మనకు కడతా ఉన్నటువంటి యూనివర్సిటీ కట్టలేదు. ఆ రకంగా మనం చూసినట్లయితే మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి కానీ మన తెలుగు ప్రధానికి కానీ ఏమీ చేసింది లేదు. సారవకోట మండల కేంద్రంలో టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత. సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ నర్సన్నపేట నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణామూర్తి సహకారంతో నర్సన్నపేట నియోజకవర్గ పరిధిలో సారవకోట, జలమూరు, నర్సన్నపేట మరియు పోలాకి మండలాల్లో మైనర్ ఇరిగేషన్, నీరు చెట్టు మరియు ఇతర నిధుల ద్వారా చెక్ డ్యామ్స్, కాలువల్లో, చెరువుల్లో పూడికతీత, పొలాలకు వెళ్లే మార్గంలో రహదారులు, స్లాబ్ అండ్ పైప్ కల్వర్ట్స్, చెరువుల్లో సపటా మూధములు నిర్మాణం చేయడానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. కానీ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక స్థానిక శాసనసభ్యులకు డిప్యూటీ సీఎం హోదాలో కీలకమైన రెవెన్యూ, ఆర్ఎండ్బి శాఖలు నిర్వర్తించినప్పటికీ సారవకోట మండల పరిధిలో కేవలం ఒక చెరువు గట్టు కంత కప్పడానికి కేవలం 64,000 మాత్రమే ఏం చేయడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వం మాత్రమే రైతులకు సంబంధించిన రైతుతో కూడిన పనిముట్లు, జీరో వడ్డీ రాయితీ మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని దయచేసి ప్రతి రైతు, కౌలు రైతుల విజ్ఞతతో ఆలోచించి రానున్న ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేగా బగ్గు రమణామూర్తికి, శ్రీకాకుళం పార్లమెంటరీ మెంబర్గా కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి ఓట్లు వేసి గెలిపించాలని మాజీ సర్పంచ్ మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ సారవకోట మండల రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. నర్సన్నపేట నాటి శాసనసభ్యులు, నేటి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఈరోజు గుమ్మపాడు పంచాయతీకి ఇరిగేషన్ ద్వారా అన్ని కాలువలు బాగు చేయడంతో పాటు చెరువుల్లో పూడికితీత, చెక్ డ్యాములు, అదేవిధంగా పొలాలకు వెళ్ళే దానికి ఒక బ్రిడ్జి, అదేవిధంగా చెక్ డ్యామ్స్ సుమారుగా ఒక 5-6 వరకు కట్టడం జరిగింది. సో ఇరిగేషన్ కింద సారవకోట మండలమే కాకుండా నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగింది. సో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇరిగేషన్లో, మైనర్ ఇరిగేషన్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఈ 4.5 సుమారు 5 ఏళ్ళు అవుతుంది, ఎక్కడైనా ₹1 ఖర్చు పెట్టిన దాఖలు ఉన్నాయా? ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికైనా రైతులు మేల్కొని సరైన ప్రభుత్వాన్ని, సరైన నాయకుడిని బగ్గు రమణమూర్తి గారిని, ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని
విజ్ఞప్తి చేస్తున్నా. దళిత ఎమ్మెల్యే అయిన గుల్ల బాబురావుకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించి అత్యంత గౌరవాన్ని ఇచ్చిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని జిల్లా ప్రచార వింగ్ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జెడ్పీటీసీ లంక సూరిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుల్ల బాబురావును ఎంపీగా చేసిన సందర్భంగా జగన్ కు ఆ పార్టీ దళిత నేతలు హర్షాన్ని ప్రకటిస్తూ సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దగ్గుపల్లి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరయ్యి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైసీపీ దళిత శ్రేణులు జగన్ కృతజ్ఞత తెలుపుతూ సంబరాలు నిర్వహించారు. లంక సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన కృతజ్ఞత వేడుకల్లో పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జగతా భవానీ శ్రీను, రాజేష్ ఖన్నా, లీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి కళ్యాణి, లక్ష్మణ్ రావు, జొన్నకూటి సూరిబాబు, సలికే అచ్చయ్య, కాకడ కృష్ణ, బడే కృష్ణ, వార్డు మెంబర్లు కొప్పిశెట్టి మోహన్, ఫిరాది రాజు, తుమ్మలపల్లి సతీష్ మరియు నిలవర్తి నాగరాజు, గుల్లా నాగు, కొంత వరలక్ష్మి, పులి సీతారత్నం, పడాల కళ్యాణి, బెందుకుర్తి ఉమా, బోడపాటి గోవింద్, గెద్దాడ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు దగ్గుపల్లి సాయిబాబా, లంక సూరిబాబు, జగతా శ్రీను మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ పంపించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు పాయకరావుపేట మండల ఎస్సీ సెల్ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఈరోజు అందరూ కూడా సిద్ధమై పాలాభిషేక కార్యక్రమం జరిగింది. మన జడ్పీటీసీ లంకా సూరిబాబు ఆధ్వర్యంలో ఈరోజు దళిత మహిళలు, దళిత నాయకులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు అత్యధిక మెజార్టీ దళిత ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిగా పడతాయి. ఎందుకంటే దళితుల్ని గుర్తించే వ్యక్తి, దళిత సంక్షేమాలని డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని 100% పాటించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని మనందరూ చెప్పుకోవాలి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా దళిత మహిళలు, దళిత సోదరులందరూ కూడా దీవించి మరొక్కసారి ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ పాలాభిషేక కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పాయకరావుపేట శాసనసభ్యులు శ్రీ బాబారావు గారి నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారికి రాజ్యసభ ఇచ్చి రాష్ట్ర 50 మంది దళితులకు ఇచ్చినటువంటి అవకాశం అని నేను భావిస్తున్నాను. బహుశా గత కాలంలో జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామం యొక్క దళితుల యొక్క గౌరవం ఇది. బాబారావుకి రాజ్యసభ సభ్యత ఇచ్చి ఎంపీ చేయడం వల్ల మేమందరం కూడా దళితులు అందరం కూడా చాలా గర్విస్తున్నాం. నేను అనుకున్నాను మా సాయిబాబా గారు చెప్పినట్టు మా దళిత నాయకుడు, దళిత దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారని నేను 100% భావిస్తున్నాను. ఎందుకంటే ద ఫస్ట్ దిస్ ఈజ్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ విజయవాడ. దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కూడా ఇంత పెద్ద విగ్రహం లేదని నేను అనుకుంటున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారే మొదటగా ఆకాశాన్ని అంతేటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి దళితులకు అందరూ కూడా మార్గదర్శిగా నిలబడ్డాడని నేను అనుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ స్థానం గొల్లబాబు గారికి. ఇది కూడా రాష్ట్రంలో ఉన్న దళితులకు అందరికీ ఇచ్చినటువంటి గౌరవం. ఈ గౌరవాన్ని మనందరూ కూడా ఆచరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎప్పుడు మరువకూడదని ఈ ఎన్ని సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనందరూ కూడా క్లేమోర్ మైన్లు పేలిన పేలుడు దాటికి వాహనం 16 అడుగుల ఎత్తుకు ఎగిసి కింద పడినా చొక్కా దులుపుకొని యువతలికి వచ్చేసిన దురంధరుడు చంద్రబాబు అని జనసేనాని పవన్ కళ్యాణ్ కీర్తించారు. ఇప్పుడు తాము అటువంటి గొప్ప నేతతో కలిసి నడుస్తున్నామని అన్నారు. తాడపల్లిగూడెంలో జనసేన టీడీపీ ఉమ్మడి సభలో పవన్ ప్రసంగిస్తూ చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని, నగర నిర్మాణం చేయగలరని వివరించారు. పవన్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడు అనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ ని అలిపిల్లి ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే
కింద పడి మరి చొక్కా దులుపుకొని పదండి రాజకీయం చేద్దాం అని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు చొక్కా దులుపుకొని మరి పదని చూద్దాం ఎవడొస్తాడని. అలాంటి రాజకీయ దురంధరుడు రండి రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ, ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు, నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు, నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు, కత్తి దూసి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత, వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది మీరందరూ కూడా గత 5 సంవత్సరాలుగా మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ, ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ, మీరు కానీ, టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు, మినీ యుద్ధాలు వైసీపీ దుష్ట పాలన మీద చేస్తూనే ఉన్నారు. ఈ రోజున తాడేపల్లిగూడెం నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నా, ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను 2024 ఎన్నికలకి. తాడపల్లిగూడెంలో టీడీపీ జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న జెండా సభలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తాడపల్లిగూడెం సభ వేదికపైకి కలిసి వచ్చారు. రైతన్నలకు మద్దతుగా ఇరువురు నేతలు నాగళ్లు భుజాన వేసుకున్నారు. పార్టీ జెండలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పరస్పరం జెండాలు మార్చుకుని తమ మైత్రిని ప్రదర్శించారు. చంద్రబాబు జనసేన జెండా చేతబట్టగా పవన్ కళ్యాణ్ టీడీపీ జెండా అందుకుని ఊపారు. ఈ సందర్భంగా సభ వేదికపైకి పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ జనసేన నేతలతో చంద్రబాబు, పవన్ కరచాలనం చేశారు. చేయి కలిపి పైకెత్తి టీడీపీ జనసేన ఐక్యతను చాటారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డులోని పాత ఊరు గ్రామానికి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి విచ్చేశారు. మాజీ కార్పొరేటర్ శిరగడం చిన్న అప్పలనాయుడు తనయుడు భారత్ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వీచేసిన ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చిన్న అప్పలనాయుడు స్వగృహంలో శరగడం కుటుంబ సభ్యులతో దాదాపు గంటపాటు సుబ్బారెడ్డి గడిపారు. ఈ సందర్భంగా కొంతమంది అప్పలనాయుడు అభిమానులు రాజకీయ పరిస్థితులపై ప్రశ్నించడానికి ప్రయత్నించగా ఇది తరుణం కాదని, తాను కేవలం శుభకార్యంలో పాల్గొనడానికి వచ్చానని త్వరలోనే తెలియజేస్తామన్నారు. అనంతరం స్థానిక విలేకరులు పెందుర్తి అసెంబ్లీ సీటుపై ప్రశ్నించగా దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు కేటాయింపు జరిగిందని, మార్పులు అనేవి ఉంటే ఈ పాటికే జరిగేదన్న విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. శుభకార్యానికి వచ్చిన తాను ఇంతకు మించి రాజకీయాలు మాట్లాడాలని త్వరలోనే చిన్న అప్పలనాయుడిని కలుస్తామని అన్నారు. నాయుడు గారు వాళ్ళ కుమారుడి వివాహానికి నన్ను ఆహ్వానించారు. వివాహ సందర్భంగా వచ్చి పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళని ఆశీర్వదించారు. సార్ పెళ్లి టికెట్ విషయం అసలు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు సార్. ఎమ్మెల్యే గారు తమ్మే అంటున్నారు. టికెట్ ఎవరు సార్? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 99% మార్పులు ఉంటే ఉండే దగ్గర అన్నీ అయిపోయినాయి, ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేయబడుతుంది. ఇప్పుడు ఉండేవాళ్ళే చాలా వరకు అభ్యర్థులుగా అవుతారు మిగతా నియోజకవర్గాల్లో అని చెప్పారు. త్వరలోనే లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 175 నియోజకవర్గాలకు లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యాన 3వ సబ్ జూనియర్ బాలబాలికల రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నట్లు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు తెలిపారు. గురువారం గోపాలపట్నంలోని గణబాబు స్వగృహం నందు క్లబ్ సభ్యులతో కలిసి వచ్చే నెల 3వ తేదీ నుండి జరగబోవు ఈ పోటీలకు సంబంధించిన గోడ పత్రికలను కాంపిటీషన్ కప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొమ్మిడి రమణ, ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు బి లక్ష్మణ్ దేవ్, డి నాగేశ్వరరావు, జిఎస్ రాజు, మూర్తి పట్నాయక్, నారిపిన్ని సత్యరాజు, ఎలమంచిలి ప్రసాద్, బాబీ, కొల్లి అప్పారావు, అలజంగి శ్రీను, కిరణ్ కుమార్, ఎస్ఎస్ ప్రభాకర్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలు జరగబోతా ఉన్నాయి. స్టేట్ ఛాంపియన్షిప్స్ గా అన్ని జిల్లాల నుంచి జట్లు పాల్గొంటాయి. ముఖ్యంగా బాక్సింగ్ అనేటువంటిది విశాఖపట్నం హబ్ గా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారు. రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మంచి కోచెస్ కానీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వైజాగ్ లో, గోపాలపట్నంలో కూడా మన హై స్కూల్లో చక్కగా చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్న స్కూల్ ఏజ్ పిల్లలకి బాక్సింగ్ నేర్పించడం అనేది చూస్తున్నాం.
సో వాళ్ళకు ఒక ఎగ్జిబిట్ చేసుకునేటువంటి అవకాశం కలిగించాలి. ఇక్కడే ఆ పోటీల్లో పాల్గొంటే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ స్టేట్కి కానీ మళ్ళీ సీనియర్ గ్రూపుల్లో కూడా వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వారిని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనేటువంటిది అన్ని క్రీడాంశాలకు కూడా ప్రయత్నం చేస్తుంటాయి. అందులో బాక్సింగ్ అనేటప్పటికి ఒక చాలా క్రేజీ ఈవెంట్. ముఖ్యంగా వైజాగ్ ప్లాట్ఫామ్ గా చాలా మంది మంచి ప్లేయర్స్ తయారయ్యారు. సో మన గోపాలపట్నం వేదికగా బాక్సర్స్ ని తయారు చేసేటువంటి క్రమంలో ఇప్పుడు వాలంటరీగా కోచెస్ కూడా వాళ్ళకి తరఫీ. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిథిలమైపోతాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు నాశనం అయిపోతారని, స్థానిక ప్రజాప్రతినిధులు అన్యాయమైపోతారని రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు. 12,918 గ్రామాల్లో ప్రజలు 3,50,00,000 మంది తీవ్ర అన్యాయాన్ని గురవుతున్నారని, ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలు మారిపోయారని, అసమర్థులు చేతకాని వాళ్లు అధికారంలో ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. ఉమ్మడి జిల్లాల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గుండు శంకర్ మాట్లాడుతూ ఎన్నాళ్లుగా పోరాటం చేస్తున్నా 16 సమస్యలు పరిష్కారం కాలేదని, గత 3 సంవత్సరాలుగా గ్రామాల్లో ఏమి చేయాలని పరిస్థితి నెలకొందని, 14-15 ఆర్థిక సంఘ నిధులు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిందని, సొంత పథకాలకు వాడుకున్నారని అన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను పంచాయతీల విలీనం చేయాలని గత 3 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసిన ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యమని అన్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. దానిపై వివరిస్తూ మీరేం చెప్పండి. మౌలిక వసతులు మేము కల్పించుకోలేని పరిస్థితి. 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్లు దొంగిలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోగా కేంద్రం నుండి వచ్చిన నిధులన్నీ కూడా మాకు చెప్పకుండా రాత్రికి రాత్రి దొంగిలిస్తూ, అదేవిధంగా మాకు సమాంతరంగా ఈ వాలంటరీ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మా అధికారాలను కూడా కాలరేస్తూ విధుల్ని కూడా దొంగలో తొక్కుతున్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రానున్న ఈ ఎలక్షన్లో మొత్తం రాష్ట్రంలో మా జిల్లాలో ఉన్న సర్పంచులు అలాగే రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరం కూడా ఈ ప్రభుత్వానికి వందపెట్టి బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే మేము కనీసం బల్బులు కూడా వేసుకోలేని పరిస్థితి. మంచినీరు వేసవికాలం స్టార్ట్ అయ్యింది. మంచినీరు చాలా దగ్గరలో బోర్లు మోటార్లు కాలిపోయిన పరిస్థితి. అవి వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకు ఈ రోజు మా పంచాయతీరాజ్ వ్యవస్థాపకులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కలెక్టరేట్లో, అలాగే మా సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ ముత్యాలరావు గారు, ఇతర రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అందరూ వచ్చారు. జిల్లా నుండి అన్ని పార్టీల నుండి స్వచ్ఛందంగా సర్పంచులు రావడం జరిగింది. ఈ రోజు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. మా యొక్క నిరసనను పూర్తిగా మేము తెలియజేస్తాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వంకి ఎటువంటి చీమ కుట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామీణ ప్రజల యొక్క, మా గ్రామ పంచాయతీల యొక్క, సర్పంచుల యొక్క న్యాయబద్ధమైన 16 డిమాండ్లు నెరవేర్చకుండా గత 4 సంవత్సరాలుగా మేము గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ఎన్ని రకాల ఉద్యమాలు నడిపినా స్పందించకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొండి వైఖరి అవలంబించడం. అందుకనే దానికి నిరసనగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు అన్ని జిల్లాల్లో ధర్నాలు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ పంచాయతీలకు చేసినటువంటి అన్యాయానికి, ఈ సర్పంచులకు చేసినటువంటి ద్రోహానికి, గ్రామీణ ప్రజలకు చేసినటువంటి అన్యాయానికి నిరసనగా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, పార్టీని ఓడించండి అని చెప్పి ఈ రాష్ట్రంలోని అన్ని పార్టీల సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకి, జెడ్పీటీ. ఎన్నికల వేళ కర్నూలు వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతియాజ్ కు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇంతియాజ్ ఇప్పటికే ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. గతంలో ఆయన
సీఈఓగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్తో మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ సుంకర మురళీమోహన్ ని రోడ్డు ప్రమాదాల విషయంలో మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రమాదాలు జరుగు ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో స్టాప్ బోర్డు, సూచన బోర్డులు, డ్రమ్ములు పెట్టమని రోడ్డుపై గుంతల్ని సంబంధిత అధికారులకు తెలియజేసి పూడించమని, వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నిదానంగా నడపాలని, దీనివల్ల ప్రమాదాలు నివారించవచ్చని, యువత అతివేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దని, భవిష్యత్తు పాడు చేసుకోవద్దని సూచించారు. సినిమాని చూసి యువత వాహనాలను వేగంగా నడపడం, అదొక స్టైల్గా భావించడం, ప్రమాదానికి గురవడం నేటి సమాజంలో జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాల ఏసీపీ గారు అయినటువంటి సుంకర మురళీమోహన్ గారు మన మధ్యలో ఉన్నారు. వీటిపై వారు యువతకి ఇచ్చే సందేశం, నివారణోపాయాలు, తగు చర్యలు ఏంటో వారు మాట్లాడుతున్నారు. సార్ నమస్తే సార్, మీరు ఇచ్చే సందేశం లేదా మీరు ఇచ్చే ప్రికాషన్స్. నమస్తే అండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. 1 మంత్ అయింది నేను ఏసీపీ మైలవరంగా చార్జ్ తీసుకుని. వచ్చినప్పటి నుంచి కూడా మా సిపి గారు, డీసీపీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం రోడ్ యాక్సిడెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ జరిగింది సబ్ డివిజన్ అంతా. దానిలో భాగంగానే ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉందో ఆ పాయింట్స్ అన్ని కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కాషన్ బోర్డ్స్ అన్ని కూడా రెడీ చేస్తాం. అవి 1 వీక్లో కంప్లీట్ చేస్తాం. అలాగే కాకుండా మేము ప్రతి కాలేజీలో కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు పిల్లలకి చెప్తున్నాం, లైఫ్ అంటే ఏంటి, మీరు సినిమా చూసి వేగంగా డ్రైవ్ చేయటం, అది ఏదైనా జరగడానికి జరిగితే మీ ప్రాణానికైనా ప్రమాదం, లేకపోతే ఎదురుగా వచ్చే వ్యక్తికైనా ప్రమాదం జరుగుతుంది. దానివల్ల మీకు దెబ్బ తగ్గడమే కాదు, అవతల వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ కుటుంబమే రూయిన్ అవుతుంది. అలాగే మేము మీ మీద ప్రాణాలు పెట్టి బతుకుతే మీ తల్లిదండ్రులు కూడా ఎంతో మానసిక షాక్కి గురవుతారు అని చెప్పడం జరుగుతుంది. మీరందరూ పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలంతా. మీరు ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటే అది ఎక్కడ పగిలిపోతుందో పడిపోతాయి అని చెప్పేసి దానికి ముందు వెనక కూడా గార్డు వేయించుకున్నారు కదా, అది సుమారు 1000 రూపాయలు 2000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి అటువంటిప్పుడు ఒక 500 రూపాయలు మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఒక హెల్మెట్ పెట్టుకుని అంతే. ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే రోడ్డు మీద మీరు పడినప్పుడు కూడా హెడ్ ఇంజరీ అవ్వదు కదా. చాలా మంది హెడ్ ఇంజరీస్ వల్లే ప్రమాదం చనిపోవడం జరుగుతుంది. సూటిగా మీరు యువతకి ఇచ్చే సందేశం ఒకటి చెప్తున్నాను, మీరు వేగంగా డ్రైవ్ చేయడం వల్ల, ట్రిపుల్ రైడింగ్ చేసి పడిపోవడం వల్ల, యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, తాగి డ్రైవ్ చేసి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, పోలీస్ కేసులో ఏదైనా ఇన్వాల్వ్ అవుతే రేపు పొద్దున మీరు ఎన్నో కళలు కానీ చదువుకున్నారు, ఆ కళలన్నీ కూడా కళలు అయిపోతాయి. అందుకోసం మీ పేరెంట్స్ మీ మీద ఏవైతే ఆశలు పెట్టుకున్నారో అవి నెరవేర్చడానికి చాలా జాగ్రత్తగా ఆచితూసి మీరు డ్రైవ్ చేయాలి. బైక్స్ డ్రైవ్ చేయడం కానీ లైఫ్ ఏదైనా సరే చాలా ఆలోచించి స్టెప్ తీసుకోవాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. పేరెంట్స్ కూడా మీ పిల్లలకి అడిగారు కదా, ఏదో సోషల్ స్టేటస్ మీకు డబ్బులు ఉన్నాయి కదా, సోషల్ స్టేటస్గా ఉంటుందని చెప్పేసి ఏ బైక్ పడితే ఆ బైక్ కొనే ఒకటమ్మా. దయచేసి వాళ్ళ జాగ్రత్త పట్ల కూడా మీరు జాగ్రత్త వహించాలి. విన్నారు కదా, మరి ప్రమాదాలకు గురవడానికి తల్లిదండ్రులు చొరవ, రెండోది పిల్లలు సినిమాలు చూసి అలా తయారవడం, అలా తయారవద్దని, అలాగనే వారి దృష్టికి వచ్చినటువంటి రోడ్డు గుంతలు కూడా వారు పూడుస్తున్నారని చెప్పేసి, అలానే సంబంధిత అధికారులతో మాట్లాడి తగు ప్రికాషన్స్ కూడా తీసుకున్నారని, సైన్ బోర్డ్స్ కూడా తీసుకున్నారని, అలాగే యువతందరికీ వారు చెప్పేది ఏంటంటే మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు అని తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా. జనసేన పార్టీ మహారథయాత్రకు అనుమతి లేకపోయినప్పటికీ సన్నాహాలు జరుపుతున్న విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ ఐజార్ను భవానీపురం పోలీస్ సిఐ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అధికార పార్టీ ఇటువంటి పుట్టిన రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. ఎవరికి పర్మిషన్ తీసుకోవచ్చు కదా. అవును, మీరు చెప్పలేదు, మీరు చెప్పిన వెయిట్ చేశాక ఏ రకంగా అరెస్ట్ చేస్తారు మీరు? నాకు కాదు, ఏ రకంగా అరెస్ట్ చేస్తారు చెప్పండి, ఏ రకంగా చేస్తారు నాకు చూపించండి. ఏ రకంగా చేస్తున్నారు చెప్పండి. ఎక్కుతారు ఏమో చెప్పండి, ఏ రకంగా ఎక్కిస్తారు?
తీసుకొని చేసుకోమంటే కాంప్లికేట్ చేయడానికి ఏంటి ప్రతిదీ కూర్చో కూర్చో సరిపోతుంది. మహాశివరాత్రికి పిఠాపురం పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు దేవస్థాన ఈవో పులి నారాయణమూర్తి పేర్కొన్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 6 నుండి 11 వరకు జరగనున్న శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, అదేవిధంగా మార్చి 8న జరగనున్న మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ఆలయానికి వచ్చే భక్తులకు చేపట్టే ఏర్పాట్ల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పెన్నం దొరబాబు హాజరయ్యారు. పాదగయ పుష్కరిణిలో స్నానాలకు, స్వామివారి దర్శనానికి భక్తులకు కల్పించే ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు. పిఠాపురం నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి శివరాత్రి పాతగయ క్షేత్రంలో అష్టాదశ పీఠాల్లో పీఠమైనటువంటి పురోహితిగా అమ్మవారు, అలాగే దత్తక్షేత్రంగా పిలువబడే ఈ పాతగయ క్షేత్రం ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా వచ్చి భక్తులు దర్శనం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శివరాత్రికి ఏ రకంగా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతోటి ఈ రోజున చేసినటువంటి మీటింగ్లో అందరు అధికారులని, మున్సిపాలిటీని, పోలీసు, అలాగే ఆలయ సిబ్బంది, అర్చకులు, ఈవో గారు, పాత కమిటీ టైం అయిపోయిన ఆగంటి ప్రభాకర్ కమిటీ అయిపోయినా వీరందరూ కూడా గతంలో ఏదైతే గతంలో ఎలాగైతే చేశారో సక్సెస్ఫుల్గా సామాన్యులకు పెద్దపీట వేస్తూ భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసిన సందర్భం గత 4 సంవత్సరాలుగా చేసినటువంటి విధానం మరలా ఈ సంవత్సరం కూడా అంత ప్రతిష్టాత్మకంగా సామాన్యులకు పెద్దపీట వేస్తూ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో గౌరవ ఎంపీ గారు వంగ గీత విశ్వనాథ్ గారు, నేను ఈ రోజున, అలాగే ఆర్టీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది, అలాగే పాత కమిటీ అందరూ కూడా, అలాగే మా నాయకులు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా, ఈ రోజున ఇతర నాయకులు అందరూ కూడా రేపు జరగబో శివరాత్రి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం బాగా జరగాలని, జరుగుతుందనే దిశగా ఈ రోజున మేము ఈ రోజున ఏర్పాటు చేసిన ఏర్పాట్లకి తప్పనిసరిగా బాగా చెయ్యాలనే సంకల్పంతో అందరూ కృతజ్ఞతతో ఉన్నాం. ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనసావాస కోరుకుంటూ వాళ్ళకి తీసుకుంటారు. రెగ్యులర్ పోలీస్, మహిళా పోలీసులు కూడా మీరు కంపల్సరీ తీసుకోవాలి. రెండవది కమిషనర్ గారు, మీరు ఆర్డీఓ గారికి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి, మైక్ సిస్టమ్ కమ్యూనికేషన్. ఎవరైనా పబ్లిక్ అడ్రస్ చేసేది, పబ్లిక్ నుంచి చెప్పేది, ఎవరైనా తక్కువ ఎవరైనా పిల్లవచ్చు. అట్లాగే మనకి ఏదైనా కంట్రోల్ చేయాలంటే మనం వాయిస్ పంపించాలంటే ఉండాలి. కాబట్టి చుట్టూ మనకి రేడియస్ అంతా వినిపించేలాగా మనం చేసుకోవాల్సిన అవసరం. రెండోది మనం పాదగయ పక్కన, ఈ పక్కన కొంచెం క్లీనింగ్ అది చేయించాలి. మనం కొద్దిగా పక్కన చేస్తే పార్కింగ్ అది ఇబ్బంది లేకుండా, హైవేని రష్ చేసేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. మీరు మహిళా కానిస్టేబుల్ కూడా మనకు అడగండి, వాళ్ళకి అటాచ్ చేయొచ్చు. ఒక మహిళా కానిస్టేబుల్ సీనియర్స్ ఉన్నారనుకోండి, మన సచివాలయ కానిస్టేబుల్ ఇస్తే వాళ్ళ కంట్రోల్ తెలుస్తుంది. లేకపోతే పంపి వీళ్ళకి తెలియదు, ఎందుకంటే అంత ట్రైనింగ్ లేదు కాబట్టి. పిఠాపురంలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూముల్లో నిరుపేదకుల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొన్ని రోజులుగా తాను నిరాహార దీక్ష చేపడుతున్నా కూడా ఒక అధికారి గాని, నాయకుడు గాని స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏదేమైనా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు అమర నిరాహార దీక్ష కొనసాగిస్తామని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ హెచ్చరించారు. పిఠాపురం ప్రభుత్వ భూముల పరిరక్షణ, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ చేపట్టిన అమర నిరాహార దీక్ష 3వ రోజు కూడా కొనసాగింది. నిరుపేదలు, మున్సిపల్ పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులు పలువురు రామకృష్ణ దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇవాళ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు పూర్తి స్థాయిలో అందలేదని ప్రథమగా ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. గతంలో కూడా
శాంతియుతంగా 3 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అది దానికి అధికారులు స్పందించకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష పేదల ఇళ్ల స్థలం పూర్తి స్థాయిలో అందాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రథమంగా మేము కోరే డిమాండ్లు మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలనీ ఏర్పాటు చేయాలని గత సమ్మెలో మేము ప్రతిపాదన పెట్టాం. అది పూర్తి స్థాయిలో వాళ్ళకి కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చిత్రాడ ఈబీసీ కాలనీలో 25 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న నివాసులకి అక్కడే పట్టాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా జగనన్న కాలనీలో ఎవరైతే ఇళ్ల స్థలం పొందలేదో వాళ్ళందరికీ కూడా అక్కడే ఇళ్ల స్థలం ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాం. మూడవదిగా జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రభుత్వం మారినా కూడా అదిగో ఇళ్ళ స్థలం ఇస్తాం, ఇదిగో ఇళ్ళ స్థలం ఇస్తామని కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళతో వార్తలు రాయించుకుంటున్నారు తప్ప వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప ఇంతవరకు వాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చింది లేదు. చిన్న విలేకరాని పెద్ద విలేకరాని బావులతో ఏదో వార్త మీరు రాయించుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ భూమి పరిరక్షించి పేదలకు మాత్రమే చెందాలని ఇవాళ ఈ దీక్ష ద్వారా మేము కోరుతూ ఉన్నాం. ఈ డిమాండ్లు నెరవేరే వరకు ఈ దీక్ష ఇలా కొనసాగుతుందని ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకు ప్రాణహాని జరిగితే అది స్థానిక తహసీల్దార్ వారే బాధ్యతలు అవుతారని మేము కోరుతూ ఉన్నాం. అయితే ఈ పేదలకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఈ దీక్ష ఇలా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన జెండా చేతబట్టిన చంద్రబాబు, టీడీపీ జెండా ఊపిన పవన్. పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం కలిగించిన నేతలు. గణపతిపురంలో స్వయంభూ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. హాజరైన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్. నెల్లిమర్ల ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. గోదాముల వద్ద భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించిన నాగలక్ష్మి. వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.